అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. ఫకీర్ 2 ప్రయాణం కొనసాగుతోంది బాబాతో చాలా అద్భుతంగా. ఈ సిరీస్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు బాబా దివ్య చైతన్యంతో అనుసంధానమై బాబాని ఆహ్వానించుకుని స్టార్ట్ చేసుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనం పోయిన వారం సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అంటే మన ఉపచేతన మనసు మనల్ని ఎంత డే టు డే లైఫ్ని ప్రభావితం చేస్తుందంటే దాని ఆ, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి మనం నడిపించేదంతా కూడా సబ్కాన్షియస్ మైండే అని బాబా చాలా చక్కగా మనకి వివరించారు. అది మనం వర్తమాన క్షణంలో లేవు. మీరు 95% ఆఫ్ ద టైం నిన్న ఏం జరిగిందో దాన్నే ముందుకు తీసుకెళ్తున్నారు, లేకపోతే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ అసలు వర్తమాన క్షణంలోనే లేరు. అలాగే ఆ బ్రహ్మానంద స్థితిని గురించి కానీ సహస్రార ఆ పద్మం, అక్కడ సహస్రార పద్మం క్రౌన్ చక్ర స్టేట్ ఎట్లా ఉంటుంది అనేది, ఇంకా అమృతం అనేది మనకి ఒక్కసారి రుచి మరిగితే మీరు మళ్ళీ అదే అదే కావాలంటారు. అంత అద్భుతమైన స్థితి అది, అదే బ్రహ్మానంద స్థితి అని మనం భగవద్గీతలో కూడా పరమాత్మ ఇదే చెప్పారని 72వ శ్లోకం గురించి కూడా మనం సాంఖ్యంలో ఆ చెప్పుకున్నాం. దాని తర్వాత మనకి బాబా ఈతన్ స్టోరీ బెనగల్ ఫ్యామిలీ గురించి నీకు చెప్తాను, నీకు పద, వాళ్ళు కూడా నీకు బాగా తెలిసిన వాళ్ళే అంటే, రుద్ర అమ్మ మళ్ళీ నా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికే తీసుకెళ్తున్నారు బాబా అని అయిష్టంగానే, సరే బాబా చెప్పారు కదా అంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు పాస్ట్లోకి. టైం మెషిన్లో వెనక్కి తీసుకెళ్తున్నారు. 10 ఏళ్ల క్రితం అండ్ బెనగల్ ఫ్యామిలీతో తనకున్న అనుసంధానం కానీ, అట్లాగే ఈతన్ అనే ఒక కొత్త వ్యక్తి గురించి మనకి పరిచయం చేసి, అతని ఇల్లు ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఒక కొద్ది దూరంలోనే ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి చిన్న ఇల్లు అనమాట. అక్కడ తను ప్రార్థనలు చేసేటప్పుడు ఈతనికి ప్రార్థనల మీద తనకి ధ్యాస కుదరట్లేదు, ధారణ లేదు అక్కడ. ప్రకంపనలు కూడా సరిగ్గా లేవు. దాన్ని మనం పోల్చుకొని కేజ్ చేసినట్లయితే అందరూ దివ్యాత్మలందరూ అక్కడికి వచ్చారు. తన చైతన్యం ఎట్లా ఊర్ధత్వం వైపు అంటే తన నుండి ఒక ప్రకాశం, ఒక కాంతి బయటికి వస్తున్నట్టు ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం కేజ్ గురించి చెప్పుకున్నప్పుడు. అదేమి ఈతన్ విషయంలో జరగట్లేదు. ప్రార్థనలు ఊరినే చేస్తున్నాడు కానీ ఏమీ జరగట్లేదు. ఆరా అంతా కూడా చాలా బలహీనంగా ఉంది తంది. అలాంటి టైంలో ఇతను ఏం చేశాడు, ఆ జీసస్ అండ్ మదర్ మేరీ వాళ్ళ పటాల వైపు చూసి క్షమాపణ అడిగాడు. సారీ, నాకు ఎందుకో ఈరోజు ప్రార్థన మీద ధ్యాస కుదరట్లేదు, నేను చాలా సారీ సారీ అన్నప్పుడు ఆ క్షమాపణ అది ఎప్పుడైతే తెలుపుతారో అప్పుడు మా జీసస్ వస్తారు ఆ గదిలోకి. వచ్చినప్పుడు అది రుద్ర చూడగలుగుతాడు, ఎందుకంటే రుద్ర సూక్ష్మ రూపంలో ఉన్నాడు కాబట్టి అక్కడ సూక్ష్మతలంలో ఏం జరుగుతుందో తనన్ని చక్కగా చూడగలుగుతున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఆ దివ్య తేజస్సు జీసస్ ప్రభు వచ్చారు ఆ రూమ్లోకి వచ్చి ఆ ఈతన్ యొక్క ఆరాని అంతా ఆ మళ్ళీ వైబ్రెంట్గా మార్చారనమాట. ప్రకాశవంతంగా మార్చి తన ఆరాని హీల్ చేసి అప్పుడు ఎంత ప్రశాంతంగా వచ్చారో మళ్ళీ జీసస్ అంతే ప్రశాంతంగా నిదానంగా బయటికి వెళ్ళిపోవడం, అదంతా ఒకలాంటి ఆ రూమ్ అంతా కూడా ఒకలాంటి ప్రశాంతత చోటు చేసుకుంటే ఇదంతా రుద్ర ఎంతో అద్భుతంగా అనుభూతి చెందగలిగాడు. అలాగే ఇతనికి కూడా అనుభూతి చెందాడు కానీ తనకి ఏమైందో తెలియదు. జీసస్ రావటం ఇదంతా తనకి తెలియదు, ఓన్లీ రుద్రాకే చూడగలిగాడు అనమాట. సో అది మనం తెలుసుకున్నాము. అది ఒక అద్భుత క్షణం అని అనుకుంటాడు రుద్ర. సో దాని తర్వాత ఏమైందో మరి
చూద్దాం అసలు ఈతన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. బిఫోర్ వి గో, నేను ఒక్కసారి మన ఉపచేతన మనసు ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి మీకు ఒకసారి షేర్ చేసి చూపిస్తాను. ఒక పిక్చర్ చూపిస్తాను, సో దట్ అర్థం అవుతుంది ఇది ఏంటి అనేది. ఏంటి బాబా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ ఈ పైన మనకి కనిపించేది అంటే మనం ఏదైతే అనుభూతి చెందుతున్నామో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్న ఇదంతా ఏంటంటే ఒక కాన్షియస్ మైండ్. మనం ఇప్పుడు ఈ ఈ క్షణంలో జాగృతి అవస్థలో ఏ మైండ్ మనస్సునైతే ఉపయోగిస్తున్నామో అది కాన్షియస్ మైండ్ అంటున్నాం. దీని వెనకాల ఈ కింద ఉంది చూసారా, ఈ ఐస్బర్గ్ పైన మనకి సముద్రం పైన ఒక ఐస్బర్గ్, ఒక పెద్ద ఆ ఐస్ ముక్క, ఆ ముక్క కూడా కాదు ఐస్బర్గ్ అంటారు. ఇప్పుడు అంటార్క్టికా కానీ ఎక్కడన్నా ఐస్ కట్టేసినట్టు ఉంటే ఆ పైన కనిపించే కొండ లాంటిది మన కాన్షియస్ మైండ్ అయితే, దానికంటే కూడా రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉండేది కింద సముద్ర గర్భంలో లోపలికి చూపిస్తున్నారు కదా దాన్ని. ఇది సబ్ కాన్షియస్ మైండ్, ఇది ఉపచేతన మనస్సు. ఈ ఉపచేతన మనస్సు కంటే ఇంకా కింద ఉండేది అన్కాన్షియస్ మైండ్, అచేతన మనస్సు. అది అసలు ఉందని కూడా, దాంట్లో ఏముందని కూడా మనకి కాన్షియస్ మైండ్కి తెలియదు. ఎక్కువగా దీన్ని ప్రభావితం చేసేది ఏంటంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. మనకు 10 ఏళ్ల క్రితం మనకి చిన్నప్పుడు కానీ ఏదన్నా హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే ఆ హ్యాబిట్ ప్రకారమే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అవే మనల్ని ప్రేరేపితం చేస్తూ ఉంటాయి ఈ నిత్య జీవితంలో. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఒక మనిషి గురించిన అభిప్రాయం కానీ ఇవన్నీ కూడా మన మైండ్లో ఎప్పుడూ ఏర్పడిపోయినాయి. అవన్నీ ఎక్కడున్నాయి అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసి అక్కడే నిక్షిప్తంగా ఉన్నాయి అన్నమాట. వాటి బీజాలు అట్లా ఎందుకు పడిపోయినవి అనేవి అది గడ్డగట్టుకుని ఎక్కడుంటాయి అంటే అన్కాన్షియస్ మైండ్. ఈ అచేతన మనస్సుకి మనకి ఈ పొరల్లో చూసుకుంటే గనక మనం ఇప్పుడు ఈ శరీరం అని చెప్పుకుంటున్నాం, సూక్ష్మ శరీరం అనుకుంటున్నాము, మళ్ళీ తర్వాత కారణ శరీరం అని చెప్తున్నాం. ఆ కారణ శరీరానికి రిలేటెడే ఈ అన్కాన్షియస్ మైండ్. ఈ అన్కాన్షియస్ మైండ్ అంతా కూడా మన లోపల నిక్షిప్తంగా గడ్డ కట్టుకుని ఉన్న తీరని కోరికలు కానీ భావోద్వేగాలకి ఉన్న కారణాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ అన్కాన్షియస్ మైండ్. దానికి రిలేటెడ్గా శరీరంతో చెప్పుకోవాలంటే కాజల్ బాడీ, కారణ శరీరము. సో మనం జన్మలు తీసుకునే దాని అన్నిటికీ కూడా ఈ అచేతన మనస్సులో ఆ సీడ్స్, ఆ విత్తనాలు అక్కడ ఉంటాయి. దాని నుండి ప్రేరితమై ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది అంటే సూక్ష్మంగా అది సూక్ష్మ శరీరంతో రిలేటెడ్ అన్నమాట. ఈ వెనకాల నుండి ఈ మన ఈ కాన్షియస్ మైండ్ ఈ శరీరంతో మనం ఏదైతే మనం ప్రకటించుకుంటున్నామో మాట విధంగా కానీ మన చర్యల విధంగా కానీ ఏదైతే మనల్ని మనం ప్రకటించుకుంటున్నామో దాన్ని ప్రభావితం చేసేది ఈ సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. అదే కొంచెం చూపిస్తాను. ఇదే బాబా చెప్తున్నారు మనకి, మీరు నిత్యం మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్తోనే ఉంటారు కానీ కొత్తగా ఏం చెయ్యట్లేదు. ఎప్పుడు ప్రతిరోజు మనం ఒక కొత్త రోజు స్టార్ట్ చేసుకుందాము అనుకున్నప్పుడు యు ఆర్ ఎ న్యూ పర్సన్. ఇంకా మన పాత జన్మలు అన్నీ కూడా మనం దగ్ధం చేసుకుంటాం వెన్ వి స్టార్ట్ అవర్ డే ఫ్రెష్. నిన్నటి వాటి ప్రభావం కాకుండా ఈ రోజు నేను నూతనంగా స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నప్పుడు మన నిదానంగా పూర్వజన్మ కర్మల నుండి కానీ ఆ ప్రోగ్రామింగ్ నుండి కానీ బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇది మనం చేసేది ఏంటంటే, ఇది నేను ఓషో అన్న పేరు మీరు ఎప్పుడన్నా వినుంటారు. ఆయన కూడా పెద్ద ఆధ్యాత్మికవేత్త. అయితే ఆయన బుక్లో నుంచి నేను ఒక డ్రాయింగ్ లాగా చేసి ఆమ్, ఈ ఇట్లా డ్రా చేసి పెట్టాను. ఇదేంటి అంటే మనకి ఈ పాస్ట్, ఈ ఎడం చేతి వైపు ఇటు వెళ్ళిపోయేది ఏంటంటే పాస్ట్, గతంలో జరిగిపోయింది. ఈ ఫ్యూచర్, ఈ కుడి చేతి వైపు చూపించింది ఏంటంటే ఫ్యూచర్, భవిష్యత్తు. మనం ఎప్పుడు కూడా మైండ్ ఏంటంటే బికాజ్ ఇట్స్ పెద్దగా ఉంది, ఇదంతా విస్తారమైన ప్రదేశం. ఏది పాస్ట్ గురించి ఆలోచించడం, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కానీ జరగబోయే దాని గురించి ఆలోచించడం కానీ మనం చాలా స్పేస్ ఉంది, ఎంతో ఆలోచించవచ్చు. అదే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర, ఈ రెండు కలిసే దగ్గర ఒక పాయింట్ ఉంది, ఈ చిన్న సర్కిల్ గీసాను, అది పాయింట్ ఆఫ్ నౌ, ఈ వర్తమాన క్షణం. అది ఎలా ఉంది, ఒక చిన్న పాయింటెడ్ లేజర్ ఫోకస్ లాగా సన్నగా చిన్నగా ఉండేది. అంత చిన్నగా మన మైండ్ని ఇలా విస్తారంగా ఏదేదో ఆలోచించేస్తూ, ఎక్కడో జరిగిన దాని గురించి ఆలోచించేస్తూ, ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఆలోచించే ఆ మనస్సుని కుదించేసేసి ఆ పాయింట్ ఫోకస్ లాగా ఆ వర్తమాన క్షణంలో ఆ డాట్ మీద పెట్టాలంటే ఆ మనస్సుకి చాలా కష్టం.
అందుకే మనం ఈ సాధనలన్నీ చేసేది ఎందుకు అంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అది సాధన ద్వారా మాత్రమే అవుతుంది. మనకి ప్రాక్టీస్ చేయగా, ట్రైన్ చేయగా 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 మైండ్ని ఈ పాయింట్ దగ్గరికి తీసుకురాగలుగుతాం. లేకపోతే ఎప్పుడు భవిష్యత్తులోకి కానీ లేకపోతే ఈ పూర్వం జరిగిపోయిన వాటి గురించి కానీ మాత్రమే ఆలోచిస్తుంది ఆ మనస్సు. ఇక్కడ మైండ్ని ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే మనం మైండ్ని ఇక్కడికి పెడతామో మనకి డీప్‌గా మనం లోతుల్లోకి సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టు మన లోతుల్లోకి మనం వెళ్తాం. మనల్ మన డెప్త్ మనకు తెలుస్తుంది. అవేర్‌నెస్ పెరుగుతుంది. మనలో ఎరుక పెరుగుతుంది. ఆ ఎరుక పెరగటం వల్ల మన చైతన్యం విస్తరిస్తుంది. ఊర్ధత్వం వైపుకి ఇదే సుషుమ్నా నాడి ద్వారా మనం ఊర్ధత్వం వైపుకి, క్రౌన్ చక్ర వైపుకి అంటే సహస్రార స్థితికి మనం రీచ్ అవ్వాలి అంటే ఆ డెప్త్ పెరగాలి మనకి. ఇటు ఇటు కాదు, మధ్యలో పాయింటెడ్ ఫోకస్ లాగా ఉండి మన లోపల సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టు మన లోతుల్లోకి మనం వెళితే మన చైతన్యం అనేది విస్తరిస్తుంది. అది నేను ఒక్కసారి పిక్చర్ లాగా చూపించాలి అని అనుకున్నాను. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఈతన్ స్టోరీ చూసేద్దాం. ఈరోజు 10వ ఎపిసోడ్. ఏం చెప్తున్నారు? కొంతసేపటికి ఏది ఎక్కడ ఆపుకున్నా మనం, జీసస్ వెళ్ళిపోయారు కదా, ఆ గదిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఈతన్ గాఢ ధ్యాన స్థితిలో ఉండిపోయాడు. ఇలా శరీరము, మనస్సు, ఆత్మ సమాంతరంగా ఉండి అంటే ఒక అలైన్మెంట్లో ఉంది. అప్పుడే మనకి చాలా ఒక ఒకలాంటి అనుభూతి జరుగుతుంది. మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా మందికి ఇది అనుభవం అవుతుంది. ఒకలాంటి మత్తు, ఒకలాంటి ప్రశాంతత వస్తుంది. మత్తు అంటే మళ్ళీ నిద్రలోకి జారుకోవటం కాదు. ఒక అదొకలాంటి ఆ నవ్ మొమెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక తన్మయత్వపు స్థితిలోకి వెళ్ళిపోతాం. దాని గురించి చెప్తున్నారు. గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎప్పుడంటే మన ఆరా ఒక గురువు ద్వారా ఆశీర్వదింపబడి శుద్ధి చేయబడినప్పుడు. ఈతన్ ఇలా చాలా సేపటి వరకు ఆ స్థితిలోనే కూర్చుండిపోయాడు. అట్లా ధ్యాన స్థితిలో, గాఢ ధ్యాన స్థితిలో ఉండిపోయాడు. ఎందుకంటే జీసస్ వచ్చి తన ఆరానంతా కూడా క్లెన్స్ చేసి వెళ్ళారు కాబట్టి, హీల్ చేశారు కాబట్టి. రుద్రకు ఇంకా తాను అక్కడ ఏం చెయ్యాలి, తాను ఏం నేర్చుకోవాలి అనేది ఇంకా అర్థం కాలేదు. అదంతా చూస్తున్నాడు, సరే బానే ఉంది కానీ ఏం చేయాలనేది ఇంకా తనకు అర్థం కాలేదు. ఒక్కటి మాత్రం తనకి స్పష్టంగా తెలుసు. ఆఖరిసారి రుద్ర ఈతన్ను కలిసినప్పుడు తన స్నేహితుడు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా దృఢంగా ఉన్నాడు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే తాను 6 స్త్రీలతో ప్రేమలో ఉన్నాడు. 6తోనూ ఒకేసారి. అలాంటి వ్యక్తి అన్నమాట ఈతన్. ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీకి తెలియదు. ఇంకా విడ్డూరం ఏంటంటే ఈతన్ ఆ 6 ప్రేమిస్తున్నాడు. దానికంటే విచిత్రం ఏంటంటే అతనికి వారి మీద ఎటువంటి కామము లేదు. ఆ కామ వాంఛ లేదు. లస్ట్ లేదు తనకి. ఆ సెక్షువల్ డిజైర్స్ ఏం లేవు. అందరు 6 కూడా ప్రేమిస్తున్నాడు. అతను నిజాయితీగా వారిని ప్రేమిస్తున్నాడు. మరి ఇంకా ఎంతో మందిని తాను ప్రేమించగలడు. ఒక విచిత్ర ధోరణిలో. అదొకటి, ఇంకొక డిఫరెంట్ పర్సనాలిటీ అన్నమాట ఈతన్ది. రుద్ర నవ్వాడు. రుద్ర ఆ తర్వాత ఈతన్ కళ్ళు తెరిచి తన మెడను మసాజ్ చేసుకోవడం చూశాడు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా కొంచెం మసాజ్ చేసుకుంటున్నాడు అనమాట ఆ నెక్ని. రుద్ర ఈతన్ యొక్క సీటు స్థానం అంటే మూలాధారం. మూలాధారం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ మూలాధార చక్ర ఎక్కడ ఉంటుంది అనేది. ఆ మూలాధారం నుండి శిరస్సు భాగం వరకు శక్తి ప్రవహించడం చూశాడు. కుండలిని శక్తి ప్రవాహము. అక్కడ ఏం జరుగుతోందో స్పష్టంగా గోచరించింది. ప్రభువు అంటే జీసస్ క్రైస్ట్ తన స్నేహితుడి శక్తి కేంద్రాలు అంటే చక్రాస్ను క్లియర్ చేశారు. ఈతన్కి ఆ షట్చక్రాలన్నీ కూడా ఎప్పుడైతే జీసస్ వచ్చారో అక్కడ ఆ చక్రాలన్నీ కూడా ఆయనకి శుద్ధి చేశారనమాట. క్లియర్ చేసేసారు. అక్కడ ఏం బ్లాక్స్ ఉన్నా సరే మనకు ఆ సాధనలు చేసేది అందుకే. షట్చక్రాలలో ఉన్న పూర్వజన్మ నుండి తెచ్చుకున్న బ్లాక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయటానికే మనం ఈ సాధనలన్నీ చేస్తున్నాం. అది జీసస్ తనకి చేశారనమాట. తద్వారా కుండలిని శక్తి లేదా దివ్య శక్తి ప్రవాహము, ఆధ్యాత్మిక శక్తి
మూలాధార నుండి, అంటే మూలాధార ఎక్కడైతే మనలోని శక్తి నిద్రాణంలో ఉందో, అంటే మన సీటు ప్రదేశం, ఈ రెండు తొడలకి మధ్యలో ఒక్కసారి నేను చూపిస్తాను ఉండండి మీకు, అది మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. ఈ బొమ్మలో మీరు చూసినట్లయితే కింద ఈ ఈ కిందకి వెళ్ళిపోతే ఈ సీటు ప్రదేశం బేస్ చక్ర అని ఉంది కదా, ఇక్కడ ఈ బేసిక్ చక్ర అని ఉంది కదా, సీటు ప్రదేశం అంటే మనకి వెన్నుపూసకి ఆగిపోయి ఎక్కడైతే ఆగిపోతుందో, మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే, మీరు టచ్ చేసినట్టయితే వెనకాల ఈ ఆ, మన పిదురులకి మధ్యలో గుచ్చుకున్నట్టు ఒక బోన్ కనిపిస్తుంది, కాక్సిక్స్ అంటారు దాన్ని. ఆ అక్కడ మనకి ఈ వెనకాల ఉన్న ఈ వర్టిబ్రల్ కాలం, మనకి ఈ వెన్నెముకలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆగిపోతాయి. ఆ ఆగిపోయిన తర్వాత ఇక్కడ చూసారు, ఈ ఈ ఆగిపోయిన తర్వాత కొంచెం అవతలకు ఒక 2 ఇంచెస్ అవతలకు ఉంటుంది ఈ చక్ర అనేది, వెన్నుపాముకి కొద్దిగా కింద. మనం కింద సీటు ప్రదేశం అంటాం, కింద కూర్చున్నప్పుడు ఈ రెండు తొడలకి మధ్య భాగాన ఆ ఏరియాలో ఉంటుందన్నమాట మూలాధారం. అయితే అక్కడ చెప్తున్నారు, అక్కడ ఏంటంటే మనకి మూలాధార దగ్గర శక్తి కేంద్రం అది, అక్కడే నిక్షిప్తంగా కుండలిని శక్తి ఉంది, నిద్రాణ స్థితిలో ఉంది అని చెప్పుకుంటాం. అయితే అక్కడ ఏమవుతుంది, ఆ నిద్రాణంలో ఉన్న సీటు ప్రదేశంలో ఉన్న ఆ మూలాధార శక్తి సహస్రార వరకు, అంటే ఊర్ధ్వగతిన పైకి ఆ సుషుమ్న ద్వారా పైకి వెళ్తోందనమాట, ప్రవహించి అక్కడ శివ శక్త్యైక్య రూపముగా, యిన్ అండ్ యాంగ్ కలయికగా, స్త్రీ శక్తి పురుష శక్తి కలిసినట్టుగా, జీవాత్మ పరమాత్మతో లయమైనట్లుగా, లేదా ఆత్మ పరమాత్మతో పాటు ఒకే ప్రవాహంలో ఈదినట్టుగా ఏకత్వ స్థితిని పొందాడు. ఇదంతా కూడా మనకి మన శక్తి ప్రవాహం ఎప్పుడైతే ఆ మూలాధార ఏదైతే చూపించానో అక్కడి నుండి మన వెన్నుపూస ద్వారా పైకి ఎప్పుడైతే వెళ్తుందో, ఇక్కడ ఏం చేశారు, జీసస్ అంతా కూడా క్లియర్ చేసేసారు. మనం చేస్తున్నప్పుడు ఎందుకు చాలా మందికి ఈ మధ్యలో ఒక ఎక్స్పీరియన్సెస్ లాగా వస్తాయి, ఏంటిగా కొంచెం ఆ పొట్టలో తిప్పినట్టు కానీ, లేకపోతే ఒకలాంటి వికారమైన ఫీలింగ్ కానీ, లేకపోతే ఎక్కడో కదలిక కానీ తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ అన్ని కొద్దిగా బ్లాక్స్ క్లియర్ అవుతూ, ఆ నాడీ మండల శుద్ధి జరుగుతున్నప్పుడు, చక్రాస్ దగ్గర హీలింగ్ జరుగుతున్నప్పుడు అలాంటి ఆ అనుభూతులు జరుగుతూ ఉంటాయి. అలాగే శబ్దాలు వినిపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడైతే క్లియర్ అవుతూ ఉంటాయో. ఇక్కడ జీసస్ ఆల్రెడీ చేసేసారు కాబట్టి తనకి ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఫ్లో డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయింది, ఇంకా ఎక్కడ మధ్యలో ఆపేది లేకుండా తన ఎనర్జీ ఫ్లో సహస్రార వరకు రీచ్ అయిపోయింది. సహస్రార స్థితి అంటే మనం పరమాత్మతో లయమైపోయిన స్థితి, ఇంకా అక్కడ ఏదీ లేదు, ఇంకా అంత ఏకత్వ స్థితి, అంత ఆ వన్నెస్ ఫీలింగ్ అనేది అక్కడ ఫీల్ అవుతాం. ఏం జరుగుతోంది అని చెప్తున్నారు. అది మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలంటే శివ శివ శక్త్యైక్య రూపిణి అయిన మహా అని మనకు లలితా సహస్రనామాల్లో కూడా వస్తుంది. ఆ శివ శక్తి యొక్క కలయిక సహస్రార దగ్గర జరుగుతుంది. ఇన్ అండ్ యాంగ్ చైనీస్ చెప్పుకుంటారు, మీకు ఒక చిన్న సింబల్ కనిపిస్తుంది ఇట్లా కలిసి, అంటే వాళ్ళు కూడా అంతే, మేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్, అంటే స్త్రీ శక్తి పురుష శక్తి యొక్క సమానత్వము, ఆ ఈక్వానిమిటీ అనేది మనకు అంతకుముందు బాబా వివరించారు. స్త్రీ శక్తి పురుష శక్తి మనలో సమతుల్యతతో ఉండాలి అని అదే చెప్తున్నారు. ఆ యూనియన్ ఎక్కడ జరుగుతుంది, క్రౌన్ చక్ర దగ్గర, సహస్రార దగ్గర జరుగుతుంది. అలాగే ఈ రకరకాల భాషల్లో చెప్పినట్టు చెప్తున్నారనమాట మనకి. అక్కడ ఆత్మ పరమాత్మతో ఎక్కువైపోయి ఏకత్వ స్థితిని మనం పొందాడు, ఎవరు ఈతను పొందాడు. కానీ కుండలిని శక్తి మాత్రం ఎంతో నిదానంగా అందంగా ఊర్ధ్వగతిన ప్రవహిస్తోంది, ఎనర్జీ అట్లా ఫ్లో అవుతానే ఉంది తనలో. కానీ ఈతన్ ఆ బ్రహ్మానందపు స్థితిని అనుభూతి చెందేందుకు సిద్ధంగా లేడు. తనకి అట్లా జరిగిపోయింది, కానీ తనేమి కూర్చొని నేను ఈ సహస్రార స్థితి కోసం నేను సాధన చేస్తున్నాను అన్నట్టు ఏం కూర్చొనిడు. అసలు తనకి ఆ ధ్యాన స్థితే కుదరలేదు ఆ రోజు. కానీ ఆ బాడీ సిద్ధంగా లేదు ఈతనికి. తనకి ఏం జరుగుతోంది అప్పుడు, తల తిరిగినట్లుగా, తల మెడ భుజాల దగ్గర ఏదో అసౌకర్యంగా అనిపించింది. అంటే ఆ బాడీ రెడీగా లేదు కాబట్టి ఆ ఎనర్జీ ఎప్పుడైతే అంత హై ఎనర్జీని తను ఇది అనుభూతి చెందుతున్నాడో ఇలాంటి అనిపిస్తుంది అనమాట, ఏదో ఒకలాంటి డిస్కంఫర్ట్, అసౌకర్యంగా అనిపిస్తుంది మెడ దగ్గర, ఈ తల భాగం ఇదంతా కూడా.
అయితే అందుకే తాను సోఫా మీద పడుకొని కొద్ది క్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పడుకునే ముందు ఆఖరిగా సమయం చూసుకున్నాడు. టైం 11 అయింది. పొద్దున పూట 11 అయిందనమాట. ఇంక తనకి ఆ మత్తులాగా అనిపించి సోఫా మీద అట్లాగే పడుకుని పోయాడు. కొంతసేపటి వరకు ఈతను సోఫాలోనే పడుకొని మత్తు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. ఇంక అబ్బా! 11కి ఎట్లా పడుకుంటాడు అందుకని మత్తు పోతుందేమో అన్నట్టు ట్రై చేశాడు. నిదానంగా తన శ్వాస, తన ఆరా శాంతపడి, ఆ తరువాత కొద్దిసేపటికి రుద్ర తన స్నేహితుడి సూక్ష్మ శరీరము లేచి కూర్చోవడం చూశాడు. ఇక్కడేమైంది? ఈతన్ సోఫా మీద పడుకున్నాడు. చాలా ట్రై చేశాడు లేచి ఉండటానికి. కానీ తన వల్ల అవ్వలేదు. పడుకున్నాడు. కానీ పడుకున్న తర్వాత ఈతన్ యొక్క సూక్ష్మ శరీరం పైకి లేచింది. అది రుద్రాకి కనిపించింది. ఆ గదిలోనే ఉన్న రుద్రాకి. అక్కడ లేచి కూర్చున్నాడు. ఎవరు? ఈతన్ సూక్ష్మ శరీరం కూర్చుంది. ఫిజికల్ బాడీ ఈ శరీరం ఏమో పడుకుంది. ఈతన్ లేచి కూర్చొని అటు ఇటు చూసి తర్వాత రుద్ర వైపు చూశాడు. కానీ తాను రుద్రాను చూడలేకపోయాడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన సమయంలో అంటే 10 ఏళ్ల క్రితం అక్కడ రుద్ర లేడు. మనం గుర్తుపెట్టుకోవాలి టైం ఫ్రేమ్ బాబా ఎట్లా మనల్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ రుద్ర చనిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరంతో 10 ఏళ్ల వెనక్కి వెళ్ళాడు. ఈ సంఘటన అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది. 10 ఏళ్ల వెనక జరిగిపోయింది. ఆ జరిగిపోయిందని రుద్ర చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈతన్ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో అక్కడ రుద్ర లేడు. అందుకని తనకి సూక్ష్మ శరీరంలో ఉన్న రుద్ర కనిపించడు. అది అర్థం చేసుకోవాల్సింది మనం అక్కడ. ఈతన్ ఆ గదిలో నుండి బయటికి నడవనారంభించాడు. రుద్ర తనను అనుసరించాడు. చిటికలో రుద్ర తనను తాను ఒక ఆపరేషన్ థియేటర్లో చూసుకున్నాడు. అక్కడ అయిపోయింది. అదేంటి మనకి ఎపిసోడ్ లాగా ఆ ఫ్రేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేమ్లో రుద్ర తనను తాను మనకి హాస్పిటల్లో ఒక ఆపరేటింగ్ రూమ్లో రుద్ర తనను తాను చూసుకున్నాడు. బాబా అప్పటికే అక్కడ ఉన్నారు. మాస్టర్ రామ్ ఠాకూర్ కూడా అక్కడ ఉన్నారు. ఈ రామ్ ఠాకూర్ అనే ఆయన ఎవరంటే 1919వ సెంచరీలో ఆ శతాబ్దంలో బెంగాలీ స్పిరిచువల్ గురు ఆయన. ఆ టైంలో అసలు బెంగాల్లో చాలా మంది గురువులు ఉన్నారు చెప్పాలంటే. చాలా మంది మనకి తెలిసిన గురువులు అందరూ కూడా రామకృష్ణ పరమహంస కానీ, ఇప్పుడు మనకి లాహిరి మహాశయులు కానీ అందరూ కూడా బెంగాల్లో నుండే ఎక్కువ మంది గురువులు ఉన్నారు. అట్లాంటి ఒక గురువే ఈయన మాస్టర్ రామ్ ఠాకూర్. అయితే ఆ ఆయన కూడా బాబాతో పాటు అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారనమాట. రుద్ర అక్కడ జీసస్ యొక్క ఉనికిని అనుభూతి చెందాడు. మూకాంబికాదేవి మాత యొక్క శక్తివంతమైన మాధ్యమము అయినటువంటి స్వామీజీ కూడా అక్కడ ఉన్నారు. ఇంకొక స్వామీజీ అన్నమాట. మాతా మూకాంబిక ఆ ఆ టెంపుల్ అక్కడ ఆ మాత యొక్క మాధ్యమము అయినటువంటి ఇంకొక స్వామీజీ. అంటే అక్కడ ఎవరున్నారు? బాబా ఉన్నారు. మనకి ఈ మాస్టర్ రామ్ ఠాకూర్ అన్నారు కదా, ఆయన ఉన్నారు. ఈ స్వామీజీ మాత మూకాంబిక మాధ్యమంగా ఉండే ఒక స్వామీజీ కూడా అక్కడ ఉన్నారు. మాస్టర్స్ అందరూ ఈ ఇన్నర్ సర్కిల్ అంటే ఈ లోపల మనకు ఒక అవుటర్ సర్కిల్ బయట ఒక పెద్ద గోళాకారంలో కొంతమంది నుంచుని ఉంటే దానికి లోపల ఇంకొక గోళాకారంలో ఇంకొక సర్కిల్లో ఈ గురువులందరూ నుంచుని ఉన్నారనమాట. అవుటర్ సర్కిల్లోనేమో ఎంతో మంది దివ్యాత్మలు, ఎంతో మంది స్పిరిట్ గైడ్స్, వీళ్ళందరూ ఈ అవుటర్ సర్కిల్ ఈ చుట్టూతో ఒక పెద్ద గోళాకారంలో వాళ్ళ నుంచుని ఉన్నారు. అయితే వారు ఈతనుకు ఒక శరీరం వైపు నడవటానికి దారిచ్చారు. వాళ్ళందరూ ఏం చేశారు? ఈతన్ సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. తను ఇప్పుడు ఆపరేటింగ్ రూమ్లోకి వస్తున్నప్పుడు వీళ్ళందరూ తనకి దారిచ్చారనమాట. ఆ శరీరంపై డాక్టర్స్ ఎంతో తీవ్రంగా పనిచేస్తున్నారు. ఆ ఆపరేటింగ్ రూమ్లో ఆ టేబుల్ మీద ఒక శరీరం ఉంది. ఆ శరీరం చుట్టూతానే ఇప్పుడు ఈ గురువులు కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు మీరు అది విజువలైజ్ చేసుకోవాలి ఆ పిక్చర్ని. అలా నుంచునున్నారు. ఈతన్ లోపలికి వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు తనకి లోపలికి రావటానికి దారిచ్చారు. దారిచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ ఏం చేస్తున్నారు అంటే
చాలా ఎంతో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆ శరీరంపై డాక్టర్స్ ఎంతో తీవ్రంగా పనిచేస్తున్నారు. చాలా అసలు ఫ్రాంటికల్లీ వర్కింగ్. ఇంకా అటు ఇటు వేరే ధ్యాస లేకుండా అంత తీక్షణంగా ఉన్నారనమాట. అంటే ఒక చాలా ఇంపార్టెంట్ సర్జరీ చేస్తున్నట్టు. ఈతన్ ఆ సూక్ష్మ శరీర స్థితిలో కూడా కొంచెం గందరగోళానికి, ఆశ్చర్యానికి గురయ్యాడు ఈతన్. పాపం ఈతన్ క్షణం క్రితం ప్రశాంతంగా తన బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్న సోఫాలో పడుకునున్నాడు. కొద్ది క్షణాల తర్వాత తనను తాను ఎంతో మంచి గురువులు, రకరకాల రంగుల దుస్తుల్లో ఉన్న దివ్యాత్మల మధ్య తనను తాను ఆపరేషన్ థియేటర్‌లో చూసుకుంటున్నాడు. ఇదంతా ఇట్లా ఇట్లా చిటికల్లో జరిగిపోతుంది. ఒక్క నిమిషం క్రితమేమో సోఫాలో అట్లా డొల్లి పడుకున్నాడు. ఆ సూక్ష్మ శరీరం బయటకొచ్చేసింది. థియేటర్‌లోకొచ్చేసాడు. ఏంటేంటో జరిగిపోతున్నాయి. ఈతన్ ఈ సంఘటన గురించి కొన్నిసార్లు రుద్రతో ప్రస్తావించాడు. కానీ రుద్ర తననెప్పుడూ అపహాస్యం చేసేవాడు. వావ్! అయితే నా స్నేహితుడు నిజంగానే ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అయిందన్నమాట. సో, ఇది ఈతన్ ఏది 10 ఏళ్ల క్రితం రుద్ర వీళ్ళందరూ ఈ శరీరంతో ఉన్నప్పుడు అది చెప్పేవాడనమాట. నాకిట్లా అయింది. నా శరీరంలో నుంచి బయటకొచ్చేసినట్లు నాకనిపించింది. నేనిట్లా ఒక ఆపరేషన్ థియేటర్‌లోకెళ్ళాను అని పాపం తను చెప్పుకున్నాడంట ఈతన్ రుద్రకి. అంటే నీ మొహం లేరా అని రుద్ర తనని జోక్ చేసేసి ఆహ్, పట్టించుకోలేదెప్పుడు దాని గురించి. అది ఇప్పుడు రుద్రకి తెలుస్తోంది. ఓహ్! ఇదంతా నాకు చెప్పాడు నా ఫ్రెండ్ కానీ నేనే పట్టించుకోలేదు అని ఇప్పుడు తెలుస్తోంది. అప్పుడు మొదలైంది. నౌ బిగిన్స్ ద షో. బాబా ఈతన్‌కు ఒక ఆలోచన తరంగాన్ని పంపించారు. ఇదంతా ఇప్పుడు మనకి నోటితో ఏం జరగదు. అంతా బాబా ఆలోచన తరంగాలే వెళ్తూ ఉంటాయి. అది మనం ఒకసారి మీరు వినేటప్పుడు కూడా విజువలైజ్ చేసుకోండి. ఆ రూమ్ కానీ, బాబా కానీ, దివ్యాత్మలు వీళ్ళందరూ మధ్య ఏం జరుగుతోందనేది. ఈతన్‌కు బాబా ఏం చేశారు? ఒక ఆలోచన తరంగాన్ని పంపారు. ఈతన్ కళ్ళు తిప్పాడు. అంటే అన్నట్టు కళ్ళు రోల్డ్ హిస్ ఐస్. బాబా నవ్వి మళ్ళీ ఇంకొకసారి అతనికి ఆలోచన తరంగాన్ని పంపారు. రుద్ర ఆ ఆలోచనను వినగలిగాడు. ఆలోచన తరంగం ఏదైతే బాబా ఈతనికి పంపించారో రుద్రకి తెలిసిందదేంటి అనేది. తనకు పట్టలేని నవ్వొచ్చింది. కానీ ఆపుకున్నాడు. సందేశం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఒక సాధారణ వ్యక్తికి అది చాలా పిచ్చిగా అనిపిస్తుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. బేటా, మంచం మీద పడుకున్న అబ్బాయి ఆ గుండెను తీసేయి. రిమూవ్ హిస్ హార్ట్ అన్నారు. ఇక్కడ, ఇక్కడ అబ్బాయి కాదు ఒక అమ్మాయి. అంటే అక్కడ ఇచ్చినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ చేసేటట్టు ఇచ్చారు. కానీ మంచం మీద పడుకున్న ఆ వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క గుండెను తీసెయ్యి అన్నారు బాబా. ఓరి దేవుడా! నేనెవరి గుండెని తీయను? ఈతను సూక్ష్మతలంలో ఉన్నప్పటికీ తన మనస్సు అంటే చేతనా మనస్సు కాన్షియస్ మైండ్ ఆ అనుభవాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. తను సూక్ష్మ శరీరంలోనే ఉన్నాడు కానీ ఆ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్‌లో ఉందన్నమాట. అంటే ఏది కరెక్టు, ఏది కాదు ఆ ద్వంద్వత్వాలతో కూడిన మైండ్ ఇంకా యాక్టివేషన్‌లోనే ఉంది. తనకది చెయ్యటానికి ఇష్టపడలేదు. ఆ అనుభవాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. అందుకే సూక్ష్మ తలంలో కూడా ఈతన్ ఆలోచించగలుగుతున్నాడు. బేటా, గుండెని తీసెయ్యి లేదా ఆ బిడ్డ చనిపోతాడు. ఈ బిడ్డకు 80, 80 సంవత్సరాలు. ఎవరికి? బాబాకి మనందరం బిడ్డలమే. మనం 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా బాబాకి మనం పిల్లలమే అని చెప్పటానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. ఆ బిడ్డ అని చెప్తున్నారు కానీ, అక్కడ ఆ వ్యక్తి యొక్క వయస్సు 80 ఏళ్ళు. నేనెవరి గుండెని తీయను, నేనెందుకు అసలు ఈ పిచ్చి కలలో నుండి బయటికి రావట్లేదు అనుకుంటున్నాడు ఈతన్. నువ్వేమి స్వప్నంలో లేవు నాయనా. ఇది నువ్వు ఇంతకు ముందు ఏవైతే అనుభూతి చెందావో అంత నిజమైనది. నువ్వు ఈ దృశ్యమాన ప్రపంచంలో జాగృత అవస్థలో ఏదైతే అనుభూతి చెందుతున్నావో అంత నిజమైనటువంటిదే ఇది కూడా. నువ్వేం కలలో లేవు అని చెప్తున్నారు బాబా. ఇంకా నువ్వు ఈ బిడ్డ గుండెను తీయాలి అని నేను కోరుకుంటున్నాను. ఓ యా బాబా!
నేను ఆ గుండెను అసలు ఎలా తీస్తాను? ఒక ఫోర్కుతోనా? ఒక కత్తితోనా? లేదా ఒట్టి చేతులతోనా? అంటున్నాడు ఈతన్. అబ్బాయి, నేను నిన్ను అతని భౌతిక శరీరంలో ఉన్న గుండెను కాదు, సూక్ష్మ శరీరంలోని గుండెను తీయమంటున్నాను. ఎందుకంటే నువ్వు భౌతిక తలంలో లేవు. నీకు ఆమె గుండె కనిపిస్తోందా? ఇది ఆమె. 80 ఏళ్ల ఒక వృద్ధురాలు అన్నమాట. అంటే మనకి వృద్ధురాలు, బాబాకి బిడ్డ. అక్కడ అది చెప్తున్నారు. అంటే ఈతనికి అర్థం కావట్లేదు. బాబా ఏం చెప్తున్నారు? ఏంటి గుండెని తీయటం ఏంటి అని. ఒక కత్తితో కొయ్యమంటున్నారా ఏంటి అంటే బాబా అంటున్నారు. నువ్వు చేస్తున్నది భౌతిక శరీరం. ఇప్పుడు ఈ భౌతిక శరీరంలో ఉన్న గుండెని తీయాలంటే మనకు ఆపరేషన్ థియేటర్‌లోకి ఎళ్లి సీటీ సర్జన్ హార్ట్‌ని ఓపెన్ చేయాలి. కత్తితో కొయ్యాలి. అట్లా కాదు. నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్న గుండెను తీయమంటున్నాను. భౌతిక తలంలో లేవు నువ్వు గుర్తుపెట్టుకో అంటున్నారు. నీకు ఆవిడ గుండె కనిపిస్తోందా లేదా ఒకసారి చూడు అంటున్నారు. ఏది? సూక్ష్మంగా ఉన్న గుండె. ఇది మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎన్నో సార్లు నేను రిపీట్ చేసి చెప్పాను ఇది. ఈ భౌతిక శరీరంలో ఉన్న అవయవాలన్నింటికి కూడా సూక్ష్మ శరీరంతో అనుగుణంగా మనకి ఆ సేమ్ అవయవాలు కానీ, ఆ ఎనర్జీ ఫ్లో అనేది ఇచ్చేదంతా కూడా మన యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరము. మనం భౌతికంగా ఈ ఒక గుండె జబ్బులు గానీ, లివర్ జబ్బులు గానీ, ఏదైనా ఒక రుగ్మత వస్తోంది, వచ్చింది అంటే, దానికంటే ముందుగానే మన సూక్ష్మ శరీరంలో ఆ చేంజెస్ కనిపిస్తాయి. సూక్ష్మ శరీరంలో జరిగే ఆ బ్లాక్స్, ఆ నాడులు ఎక్కడైతే ఆగిపోతాయో, అక్కడ ఆ అవయవం దెబ్బతింటుంది. ఎక్కడ? సూక్ష్మ శరీరంలో ముందు దెబ్బతిన్న తర్వాత, ఆ రంగులు ఆ అవయవాన్ని చుట్టూతా ఉన్న రంగులు మారిపోతాయి. ఆరా కలర్స్ మారిపోతాయి. ఏది? గుండె చుట్టూతా గుండెకి ఒక ఆరా ఉంటుంది. లివర్‌కి ఒక ఆరా ఉంటుంది. మన ఊపిరితిత్తులకి ఆరా ఉంటుంది. అట్లా రంగులు మారిపోతాయి. ఇవి దివ్యాత్మలకి, ఆ సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి. ఇక్కడ బాబా చెప్పేది అదే. ఆ వృద్ధురాలికి ఒక గుండె ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్న గుండెని బాబా నయం చేయటానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. అది చెప్తున్నారు. అది బాబా ఈతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి చూస్తున్నారు. నువ్వు భౌతిక తలంలో లేవు. సూక్ష్మంగా ఉన్న గుండెతో నేను దాని గురించి చెప్తున్నానంటున్నారు. రుద్ర దగ్గరగా చూశాడు. ఆ పెద్దావిడ యొక్క శరీరము, ఇంకా ఆ శరీరంపై తేలుతున్న సూక్ష్మ శరీరము, ఆమె గుండె బాగా దెబ్బతిని ఉంది. ఎందుకంటే దాని చుట్టూ నల్లటి ఆరా కనపడింది. చాలా కొద్దిపాటి భాగం మాత్రమే ఆరోగ్యంగా ఉంది. అదే అంటున్నాను. ఆ గుండె చుట్టూతా ఆ గుండె యొక్క ఆరా ఎలా ఉంది? నల్లగా డార్క్‌గా ఉంది. అంటే దానికి చాలా శక్తిహీనంగా ఉంది. అప్పుడే మనకి హార్ట్ అటాక్స్ కానీ, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ నరాలలో ఆ బ్లాక్స్ ఏర్పడట, ఈ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోవటం, ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ఇప్పుడు మనకి గుండెకి 4 చేంబర్స్ ఉంటే ఒక్కొక్కసారి ఆ చేంబర్స్ అన్నిటికి ఆ శక్తి అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక అవి క్షీణించిపోతాయి. అంటే చచ్చిపోతున్నట్టు అయిపోతాయి. అది మనకి సూక్ష్మ శరీరంలో ముందు తెలుస్తోంది. ఆరాలో తెలుస్తోంది. నల్లగా అయిపోయింది అంటే చాలా చిన్న పోర్షన్ ఆఫ్ గుండె మాత్రమే హెల్తీగా ఉంది. మిగతా అంతా కూడా క్షీణించిపోతాంది. దానికి శక్తి లేదు. ఈతను తలూపాడు. అవును. నేను ఆమె దేహాన్ని, ఇంకా ఆ దేహాన్ని లేదా శరీరాన్ని కప్పుతున్న అనేక రంగులతో కూడుకున్న ఇంకో శరీరాన్ని చూడగలిగాను. నేను నిజంగా సూక్ష్మతలంలో ఉన్నానా? లేక ఇది కూడా ఇంకో పిచ్చి కల? ఒకటి మాత్రం స్పష్టం. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కు నాచోస్ లేవు. అది ఆ సూక్ష్మతలంలో ఉండి కూడా మన మైండ్ అట్లాంటిదనమాట. మనం ఎంత ఇంద్రియాలకు బానిసైపోయాం. ఎస్పెషల్లీ ఆ టేస్ట్ సెన్సేషన్ జిహ్వ అనేది ఎంత కష్టం అంటే దాన్ని వదిలించుకోవటం. మిగతాయన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటాం గానీ, మన కళ్ళ ముందు ఉన్న తిండిని గానీ, ఆ భోజనం మనకు అలవాటైన భోజనాన్ని త్యజించాలి అంటే చాలా కష్టం అది. మా అది ఇక్కడ చెప్తున్నారు. ఒక జోక్‌లాగా చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఒక పిచ్చి కల. అంటే ఇప్పుడు నేను నా నాచోస్ అంటే ఇక్కడ ఈ అమెరికాలో ఉంటాయన్నమాట. ఒక ఫేవరెట్ స్నాక్ చాలా మందికి. అవి నేను తినలేను కదా! అనుకుంటున్నాడు. అక్కడున్న దివ్యాత్మలు నవ్వనారంభించారు. అందరూ నవ్వారు. ఈతనికి వచ్చే ఆలోచనలు చూసి. అవును. వారు హీలింగ్ చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు.
సానుకూల శక్తిని, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు. కానీ వారి హాస్య భావన, వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది అలానే ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ ఆలోచనలు వచ్చినప్పుడు చక్కగా నవ్వొచ్చినప్పుడు నవ్వుతున్నారు అనమాట దివ్యాత్మలు. బేటా, సమయం అనేది ముఖ్యం. టైమ్ ఈజ్ ద ఎసెన్స్. నువ్వు టైం వేస్ట్ చెయ్యొద్దు, సమయం ముఖ్యం అని బాబా ఒకసారి మందలిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. గుండెను తీయి. ఒక్కసారి గుండెను తీసినట్లు ఊహించుకొని, ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్తున్నారు బాబా. గుండెను తీస్తున్నట్లు ఊహించుకొని దృశ్యమానం అంటే విజువలైజ్ చేసుకో. అది నేను గుండెను నేను తీస్తున్నాను. ఆ ఆ ఆ 80 ఏళ్ల వ్యక్తి గుండెను నేను తీస్తున్నాను. ఒక్కసారి అలా విజువలైజ్ చేసుకొని మైండ్లో అదృశ్యమానం చెయ్యి అని అంటున్నారు. డూ ఇట్, చెయ్యి, కమాన్ చెయ్యి అంటున్నారు. ఇంకా టైం లేదు అని. ఈతను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. రూపకంగా చెప్పాలంటే ఈతన్ తన చేతిని ఆమె సూక్ష్మ శరీరంలో చేయి పెట్టి, అది భౌతిక శరీరంలో నుండి చేయి పెట్టినట్లు ఉన్నప్పటికీ ఆ వృద్ధురాలి గుండెను తీశాడు. అంటే ఇదంతా సూక్ష్మ శరీరంలో, ఆ శరీరం అనేది అట్లా పడుకుని ఉంటే ఆ పైన సూక్ష్మ శరీరాన్ని తీస్తున్నట్టు అట్లా ఊహ చేసి ఆ తీశాడనమాట ఆ గుండెని. తనకి అనిపించడం ఎట్లా ఉంటుందంటే ఆవిడ నిజంగానే ఆ బాడీలో ఉన్న గుండెని తీశానా అన్నట్లు అనిపించింది. దేవుడా, నేను ఒక పెద్ద శాడిస్ట్ని. లేదు నాయనా, దీనిలో నువ్వు నీ గురించి చెడుగా భావించడానికంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఆ గుండెని నీ నోట్లోకి తీసుకో. ఆ గుండెని ఇట్లా తీసుకున్నాడు కదా, ఇట్లా నీ నోట్లోకి తీసుకో అంటున్నారు బాబా. ఓ, చాలా అసహ్యంగా ఉంది, ఇట్స్ గ్రోస్, డిస్గస్టింగ్ అంటున్నాడు ఈతన్. లే, ఇది చాలా అసహ్యమైనది. నేనొక వక్రబుద్ధి కలవాడిని. అంటే ఆ ఈతన్ సూక్ష్మ శరీరంలో ఉన్న ఈతన్ తన ఓన్ శరీరాన్ని లేపుతున్నాడు. లే, ఇదంతా నాకు చిరాగ్గా ఉంది, డిస్గస్టింగ్ గా ఉంది. ఈతన్ లే అని తను లేపుకుంటున్నాడు. నేనొక చాలా వక్రబుద్ధి కలవాడిని. ఓ స్వీట్ జీసస్, మదర్ మేరీ, నేను ఒక వృద్ధురాలితో ఇలా చేయలేను. నో నో నో, ఈతన్ లెగరా అంటే లెగిస్తే ఇదంతా ఒక కలలాగా డిసప్పేర్ అయిపోతుందని తనను తను లేపుకుంటున్నాడు ఈతన్. రుద్ర నవ్వనారంభించాడు. ఆ గదిలో ఉన్న వారందరూ నవ్వసాగారు. ఈతన్ ఇదంతా తన ఉపచేతన మనస్సు యొక్క డిమాండ్ అనుకుంటున్నాడు అని స్పష్టమవుతోంది. తను ఇంకా కలలోనే ఉన్నాడు, ఇదంతా తన ఊహ అనుకుంటున్నాడు ఈతన్. ఇట్లా అవుట్ ఆఫ్ బాడీ సూక్ష్మ శరీరంతో నిజంగా జరుగుతోంది అని అనుకోవట్లేదు. కానీ ఇదంతా కల కాదు, సూక్ష్మ శరీర అనుభవం. ఎక్కడైతే ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ బాడీ హీలింగ్ జరుగుతోంది అని గ్రహించలేకపోతున్నాడు. ఈతన్ దాన్ని ప్రతిఘటిస్తున్నాడు, రెసిస్ట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేయట్లేదు ఏం జరుగుతోందో. నాయనా, మేము నువ్వు ఆ గుండెని తీసుకొని నోటి దగ్గర పెట్టి దానిలో ఉన్న ద్రవాన్ని పీల్చుకోవాలి అని కోరుకుంటున్నాము. అలా చెయ్యని పక్షాన ఈ బిడ్డ మరణించి ఆత్మతలాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే టైం 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 అని చెప్పేది. ఎందుకు, ఇప్పుడు అంత బలహీనంగా ఉంది ఆ గుండె, చాలా తక్కువ పోర్షన్ మాత్రమే, తక్కువే హెల్తీగా ఉంది ఆ టిష్యూ, హార్ట్ టిష్యూ. ఆ హెల్తీగా ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చెప్పారు, సూక్ష్మంగా ఉన్న గుండెను తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని అట్లా ఆ జుర్రుకోమంటున్నారు. అదేంటి స్ట్రాతో పీల్చినట్టు ఆ గుండెలో ఉన్న ద్రవాన్ని అంతా, ఫ్లూయిడ్ అంతా కూడా పీల్చు అని చెప్తున్నారు. నిజానికి ఇది నిజంగానే డిస్గస్టింగ్ గా ఉంటుంది. ఊహించుకోవాలంటే ఇప్పుడు ఆపరేటింగ్ థియేటర్లోకి వెళ్ళి అది రక్తం ధారగా కారుతా ఉంటుంది. సిటీ సర్జరీ ఇదంతా ఏంటంటే డ్రైన్స్ పెడతారు. అది చూస్తూ ఉంటే ఇమాజిన్ చేసుకుంటే, అంటే అది ద్రవం ఏంటి, హార్ట్లో ఉండే ద్రవం అంటే బ్లడ్ అది. ఆ బ్లడ్ని సక్ చేయాలంటే ఏంటి, ఒక రాక్షసుల్లాగా గుండెని తీసుకొని ఇట్లా సక్ చేయాలంటే, అందుకే ఈతను అంత ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనమాట. అమ్మా, ఇట్ డిస్గాస్టింగ్, నేను ఒక శాడిస్ట్ లాగా, ఒక క్రూరుడు లాగా బిహేవ్ చేస్తున్నాను ఏంటి, ఇట్లా ఒక అవయవాన్ని పట్టుకొని నేను రక్తం తాగుతున్నాను ఏంటి అన్నట్లు. కానీ బాబా ఒప్పుకోవట్లేదు అది. అట్లా చేయకపోతే నా బిడ్డ మరణిస్తుంది, తొందరగా వెళ్ళి చెయ్యి అంటున్నాడు. అంటే నేను ఇక్కడ క్లియర్గా చేసేది ఏంటి, ఇప్పుడు నాకు పేషెంట్స్ని చూస్తున్నా సరే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. వాళ్ళకి ఒక్కొక్కసారి సడన్గా
హార్ట్ అటాక్ వచ్చేసి హార్ట్ ఆగిపోతుంది. మేము వెళ్ళి ఇమీడియట్‌గా పైనంతా హాస్పిటల్ అంతా కూడా ఒక సైరన్ లాగా మోగుతుందనమాట. కోడ్ బ్లూ అంటారు. ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ వదిలేసి ఆ పేషెంట్ దగ్గరికెళ్ళి వెంటనే సీపీఆర్ చేస్తాము. ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు దగ్గరలో ఉన్న సీపీఆర్ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయి, ఇండియా కానీ, యూఎస్ కానీ ఎక్కడైనా ఆ సీపీఆర్ సర్టిఫికేషన్ అనేది తెచ్చుకోండి. చాలా ఒక గంటలో అయిపోతుందది. గంట కూడా పట్టదు. వెళ్తే అది చాలా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అది. అది హార్ట్ మీద గట్టిగా అది ప్రెషర్ పెట్టి మనకి చెస్ట్ కంప్రెషన్స్ అంటారు. అట్లా ఇవ్వటం అనేది మీరు ఒక్కసారి ట్రైన్ చేసుకుంటే మన ఇంటిలో వ్యక్తి ఎవరైనా మనకి సడన్‌గా కొలాప్స్ అయిపోయి కింద పడిపోయినప్పుడు ఆ చెస్ట్ కంప్రెషన్స్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వటం అనేది చాలా చాలా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అది. అట్ ద సేమ్ టైమ్ మనకి అంబులెన్స్‌ని గాని పిలవటం అవన్నీ జరుగుతూ ఆ అంబులెన్స్ పారామెడిక్స్ వచ్చి మన దగ్గరకొచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని రిససిటేట్ చేసే వరకు మనం కూడా కొంత చెయ్యొచ్చు. ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యూ కెన్ డూ దట్. హౌస్ వైఫ్ అని లేదు, మెడికల్ ప్రొఫెషనల్ అని కాదు, ఎవ్వరు కాదు. ఎవ్వరైనా సరే అది చెయ్యొచ్చు. ఆల్ యూ హావ్ టు డూ ఈజ్ కొంచెం ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్న దాంట్లో. అదొకటి చెప్పాలనుకున్నది ఈ సందర్భంగా. సో, ఇక్కడ మళ్ళీ మనం స్టోరీలోకొచ్చేస్తే ఏం చెప్తున్నారు? ఈ అదే నేను చెప్పబోతున్నాను. హార్ట్ ఇప్పుడు నాకు పేషెంట్స్‌ని చూసినా సరే అట్లాగే అనిపిస్తుంది. ఎవరికన్నా కోడ్ బ్లూ హార్ట్ అంటే ఇక్కడ ఎవరన్నా ఉండుంటారు. బాబా కానీ ఎవరన్నా ఉండి వాళ్ళు గనక ఆ స్టేట్ నుంచి బయటకొచ్చారంటే నాకు వెంటనే అనిపిస్తుంది. ఇక్కడ ఎవరో జీసస్ కానీ, బాబా కానీ ఎవరో ఉండి ఈ వ్యక్తిని రక్షించారు. అంటే హార్ట్ ఆగిపోయేదాన్ని మళ్ళీ జీవం పోసారు అని అనిపిస్తుంది నాకు వెంటనే ఇవన్నీ చదువుతుంటే. ఇక్కడ అదే బాబా ఆత్మతలాల్లోకి వెళ్ళిపోతుంది తొందరగా నువ్వు కానీ అంటున్నారు కదా ఇతన్ని. అదే అన్నమాట. టైమ్ ఈజ్ ద ఎసెన్స్ చాలా ముఖ్యం. అందుకే నువ్వు చెప్పినట్టు చెయ్యి నాయనా. కానీ గుర్తుపెట్టుకో ఆ ద్రవాన్ని మృంగకు. సక్ చెయ్యి. పీల్చు కానీ నువ్వు మింగకు అని చెప్తున్నారు. ఆ ఆత్మను ఈ డబ్బాలో పెట్టు. ఒక చిన్న కంటైనర్ ఇచ్చారనమాట. ఒక డబ్బా లాంటిది చూపించి దాన్ని ఆ ద్రవాన్ని ఏం చేస్తావంటే సక్ చేసి ఈ దీంట్లోకి పెట్టు. ఆ గుండెని కూడా దీంట్లోకి పెట్టాలి. అట్లా చెప్పారనమాట. అయితే బాబా మాటల్లో ఎంతో మృదుత్వం, సున్నితత్వం ఉన్నాయి. చాలా మృదువుగా చెప్తున్నారు బాబా. ఆలోచన తరంగాల రూపంలో ఈతనుకు పంపినప్పుడు తాను వినయంగా తల వంచి సరే అన్నట్టు తలూపాడు. బాబా ఇంకా ఆ దివ్యాత్మల మాటలు మరి ఒబే చేయాల్సిందే. ఇష్టమున్న మన కాన్షియస్ మైండ్ ఎంత పనిచేసి మనకి డిస్గస్టింగ్ అనిపించిన బాబా చూసారు ఒక ఆలోచన తరంగాన్ని పంపించి మృదువుగా చాలా సున్నితంగా నువ్వు ఇది చెయ్యాలి అన్నది పంపించినప్పుడు ఈతన్ ఒబీడియంట్గా వినయంగా తల వంచి ఎస్ అని చెప్పాడంతే. ఈతన్ గుండెను తన నోటి దగ్గర పెట్టుకొని ఆ ద్రవాన్ని పీల్చి ఆ తర్వాత తల వంచి ఆ డార్క్ ఎనర్జీ ఆ నల్లటి ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా పక్కనే ఉన్న ఆ స్పిరిట్ గైడ్స్ పట్టుకుని ఉన్న డబ్బాలోకి ఊసేశాడు ఇట్లా అని చెప్పి ఫూ అనేసి ఊసేశాడు. మళ్ళీ చెయ్యి నాయన నేను చెప్పే వరకు ఆపుకో. అదే ప్రొసీజర్. నువ్వు ఆ గుండెని పట్టుకుంటున్నావు, అట్లా పీలుస్తున్నావు ఆ ద్రవాన్ని అని ఆ పక్కన డబ్బాలోకి వేసేస్తున్నావు. ఇది నేను చెప్పే వరకు ఆగు అని చెప్పే వరకు కూడా కంటిన్యూ చేయి అదే ప్రొసీజర్ని అని చెప్తున్నారు. అలానే ఈతన్ బాబా చెప్పే వరకు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నోరు తెరు. మేము నీ నోట్లో ఒక ద్రవాన్ని పోస్తాం. దానితో నోటిని పుక్కిలించి దాన్ని కూడా అదే డబ్బాలోకి ఊసేయి. ఓకే. అర్థమైంది కదా! అంటే మౌత్ వాష్ లాగా అన్నమాట. ఆ నోరు మళ్ళీ నీ నోరు క్లీన్ చేసుకోవాలి అన్నట్టు మౌత్ వాష్ ఇచ్చినట్లు నోట్లో యేసుకొని మళ్ళీ ఆ డబ్బాలో కూసేయి అన్నారు. ఇంకొక స్పిరిట్ గైడ్ తన ఎదురుగా నిలబడి ఏదో ద్రవ్యాన్ని ఈతన్ నోట్లో పోశాడు. వారు చెప్పిన విధంగానే ఈతన్ చేశాడు. మళ్ళీ ఆ ద్రవాన్ని నోట్లో పోశారు ఇంకొకసారి. అట్లా 2, 3 టైమ్స్ తన నోరంతా కూడా క్లియర్ చేశారనమాట. నాయనా ఇప్పుడు ఆ గుండెను తిరిగి అక్కడ పెట్టేసేయి. ఎక్కడి నుంచి ఆ వ్యక్తి ఎక్కడ ఆ గుండె స్థానం ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టేసేయి. గుడ్. మంచిది. ఇప్పుడు ఈ బిడ్డకు హీలింగ్ ఇవ్వు. నీ చేతులు చాచి అరచేతులు ఆమె గుండెకు పెట్టి హీలింగ్ ఎనర్జీని
తనలోకి అంటే ఆ వృద్ధురాలిలోనికి ప్రవహిస్తున్నట్లు ఊహించుకో. తన తను నయమైపోతున్నట్లు ప్రార్థన చెయ్యి. గుడ్. ఎట్లా చెప్పాలో కూడా ఎట్లా చెయ్యాలి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి ఇట్లా గుండె జబ్బు వచ్చింది కదా! ఏం చెప్తున్నారు బాబా? చేతులు చాచి ఆ గుండె స్థానం ఎక్కడుందో అక్కడ పెట్టు. పెట్టి కళ్ళు మూసుకొని ఆ ఎనర్జీని పాస్ చేస్తున్నట్టు చెయ్యి. హీలింగ్ ఎనర్జీ తనలో లోపల ప్రవహిస్తున్నట్లు. అంటే మన చేతిలో నుంచి హీలింగ్ ఎనర్జీ ఆ గుండెకు ప్రవహిస్తున్నట్టు అట్లా ఊహించుకోవాలి. మన భావనే అది నిజమవుతుంది. మనం మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆ ఎనర్జీస్ అట్లా ప్రవహిస్తాయి. అట్లా ఊహించుకో. తను నయమైపోతున్నట్లు ప్రార్థన చేయి. అంటే మన ప్రార్థన ఎట్లా ఉండాలి? ఆ హార్ట్ తన హార్ట్ అంతా కూడా హీల్ అయిపోయి చాలా హెల్తీగా ఉంది అని ఎనర్జీ అంతా కూడా మంచి వైబ్రెంట్ ప్రకాశవంతంగా ప్రకాశిస్తోంది ఆ గుండె అన్నట్టు నువ్వు ఊహించుకో అన్నట్లు చెప్తున్నారనమాట. ఇది నేను ఏదైతే చదువుతున్నానో నా పేషెంట్స్ మీద అదే చేస్తున్నాను. నాకు అంటే నమ్మకం అదంతే. నేను ఆహ్, ఏంటి స్ట్రోక్ పేషెంట్. చాలా క్రిటికల్‌గా ఉన్న వ్యక్తిని ఇది చదివిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు? ఎవరి మీదైనా చేయొచ్చు కదా! ఏం చేశాను, ఆ రూమ్‌లో మాకు కంప్యూటర్స్ ఉంటాయి. పేషెంట్స్ రూమ్‌లో అయన్నీ చాటింగ్ అది చేయటానికి నర్సెస్‌కి వీలుగా ఉంటే దాంట్లో యూట్యూబ్ మ్యూజిక్‌లోకి వెళ్ళి ఓం వైబ్రేషన్, ఓంకారం మ్యూజిక్ పెట్టాను. మీరు పిచ్చి మ్యూజిక్‌లు ఏం పెట్టొద్దు. క్వైట్‌గా ఉండాలి రూమ్ అంతా. ఓం కాస్మిక్ వైబ్రేషన్ తప్ప ఇక్కడ ఈ రూమ్‌లో ఏం లేదు. తను చాలా క్రిటికల్ ఎందుకంటే ఆ పేషెంట్‌తో ఆ ముందు రోజే నేను మాట్లాడాను. నీకేం కాదు. టెన్షన్ పడుతుంటే, లేదు నీ అంతా బాగైపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని నేను అష్యూరెన్స్ ఇచ్చి, ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వాళ్ళకి హగ్ చేసి, ఏం లేదు మీ తాతగారు బాగుంటారు అని చెప్తే నెక్స్ట్ ఆ నైటే ఆయన చాలా క్రిటికల్ అయిపోయారు. అయిపోయి వెంటనే సర్జరీ చేయాల్సొచ్చింది బ్రెయిన్‌కి. అయితే నాకు ఇది చదివాను. తర్వాత అదే చెప్పాను నెక్స్ట్ డే. "ఏం కాదు నేను చెప్పాను ఆయనకి జరిగి తీరాల్సిందే. హి ఈస్ గోయింగ్ టు కమ్ ఔట్" అని. ఆ రోజంతా ఏం చేశానంటే అదే ఓం వైబ్రేషన్ పెట్టాను కంప్యూటర్‌లో. ఇది తప్పు మార్చొద్దు మ్యూజిక్ అని చెప్పి నర్స్‌కి. చెప్పి వెళ్ళి ఆయనతో ఆ చెవులో ఆయన పేరు అంటే ఆయన పేరు చెప్పి, "నువ్వంతా బాగున్నావు. నువ్వంతా చాలా బయటకొచ్చేస్తావు. నువ్వు ఈరోజు సాయంత్రం లోపు కళ్ళు తెరిచి చూస్తావు" అని ఎవ్రీ అవర్ ఎళ్లి ఆ చెవులో కొద్ది కొద్దిగా మాటలు చెప్తూ అట్లా చేశారనమాట. ఆ హీలింగ్ అంటే నేను ఆ మాటలతోని నేను విజువలైజ్ చేసుకున్నాను. హెల్తీగా అయిపోతున్నావు అని. ఆ సాయంత్రం నేనింక నా షిఫ్ట్ అయిపోయింది. అయిపోతోంది అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు నర్సొచ్చి కళ్ళు తెరిచాడు. హి ఈస్ ఫాలోయింగ్ కమాండ్స్ అంటే మ మేము వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అసెస్ చేస్తామనమాట. నా చెయ్యి ఒకసారి స్క్వీజ్ చెయ్యి, నా చెయ్యి పట్టుకో, వేళ్ళు మూవ్ చెయ్యి అని అన్నప్పుడు వాళ్ళు చేస్తే మన స్పృహలోకి వస్తున్నాడనమాట. అట్లా చేస్తున్నాడు అని నా దగ్గరికి చెప్పగానే బాబా నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను నేను. థాంక్ యూ సో మచ్ అని చెప్పుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇయన్నీ మనం నిజంగా అందుకే చెప్పేది ప్రాక్టీస్‌లో పెట్టాలి. మన మీద కానీ, మన చుట్టుపక్కల వాళ్ళ మీద కానీ చెప్తుంటే ఆ ఎనర్జీస్‌తో మనం హీల్ చేయొచ్చు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ నేను రోజు చేస్తూనే ఉంటాను మా పేషెంట్స్‌కి. క్రిటికల్‌గా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, అట్లా మాటల్లోనే విజువలైజ్ చేసుకుంటా. ఎనర్జీ మీకు మంచి ఎనర్జీ వస్తుంది అన్నట్టు. అది జరిగిందా, జరగపోయినా వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వెళ్తారు. మనకి కూడా ఇట్లా చేయొచ్చు అన్నమాట. సో, అది అక్కడ ప్రార్థన చెయ్యి అని బాబా చెప్పారు. వెరీ గుడ్. రుద్ర ఈతని చేతుల్లో నుండి అందమైన, ప్రకాశవంతమైన దివ్య కాంతి ఆ వృద్ధురాలి గుండెలోకి వెళ్ళడం చూశాడు. రుద్ర ఆ గుండె యొక్క ఆరా ఎంతో మెరుగైనట్లు గ్రహించాడు. అవును, గుండెలో కొంత భాగం ఇంకా పాడయ్యే ఉంది. కానీ 50% వరకు అభివృద్ధి జరిగింది. చాలా కొద్దిగానే హెల్తీగా ఉంది అంతకుముందు. ఇప్పుడు ఈ హీలింగ్ కానీ ఇదంతా జరిగినప్పుడు ఏమైంది? ఈతను చేసిన ప్రక్రియ ఏదైతే బాబా చేపించారో దాంతో ఆ గుండె 50% పైగానే ఇంకా హెల్తీగా అయిపోయిందనమాట. అప్పుడు దా ఇప్పుడు దగ్గర దగ్గర గుండెలో సగభాగం ఆరోగ్యవంతమైన ఆరాను ప్రసరిస్తోంది. యాస్ట్రల్ సర్జరీ ముందు 10వ వంతు మాత్రమే ఆరోగ్యంగా ఉంది. చాలా కొద్దిగా 10% ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళ ఈ హీలింగ్ ద్వారా 50%కి వచ్చిందనమాట అది.
గురువులు ఈతన్ను చూసి తలూపారు. ఈతన్ కూడా తలూపారు. ఏమీ చింతించకు నాయనా, అంతా నీకు త్వరలోనే స్పష్టమవుతుంది. నీకిదంతా అర్థమవుతుంది. నువ్వేం ఆలోచించకు దీని గురించి అంటున్నారు. డోంట్ వరీ, దిగులు పడకు. మేమెప్పుడూ నీతోనే ఉంటాము. గాడ్ బ్లెస్. ఒక్క సెకను లోపే ఈతన్ తన శరీరంలోకి వచ్చేసాడు. ఇంక అయిపోయింది. సూక్ష్మ శరీరంతో ఔట్ ఆఫ్ బాడీ ఏదైతే ఈ యాస్ట్రల్ సర్జరీ జరిగిందో అదంతా అయిపోయింది. ఒక్క నిమిషంలో వెనక్కి వచ్చేసాడు తన శరీరంలోకి. ఇంకా రుద్ర కూడా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పెద్ద కిటికీ గల ఆ చిన్న గదిలోకి వచ్చేసాడు. ఇంకా అదంతా ఒక ఎపిసోడ్ అయిపోయినట్లు రుద్ర ఈతన్ శరీరంలోకి వచ్చేసాడు. రుద్ర కూడా మళ్ళీ ఆ గదిలోకి వచ్చేసాడు. అప్పుడు సమయం ఎంత? 12:30 అయింది. ఇంతకు ముందు ఏం సమయం చెప్పాను? రుద్ర అది ఈతన్ పడుకున్నప్పుడు సమయం ఎంత? 11 గంటలు. అంటే ఇదంతా గంటన్నర. ఆ ఈతన్ సోఫాలో పడుకుని ఇదంతా జరిగింది గంటన్నర అయిందనమాట. ఫోన్ మ్రోగుతోంది. కొంత సమయం ఈతన్ తన శరీరంలోకి హాయిగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత నిదానంగా ఫోన్ రింగ్ యొక్క శబ్ద తరంగాలు ఈతన్ యొక్క ఆరాను భంగం కలిగించసాగాయి. మనకు కూడా అంతే. మన ఆరా ఇప్పుడు ఈ ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకోవటం ఇవన్నీ ఏంటంటే మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి అవి. మనం అది కూడా గమనించుకుంటూ ఉండాలి. నేను పడుకున్నానంటే నా ఫోన్ ఫ్యామిలీ రూమ్లో ఎక్కడో పెట్టేసి పడుకుంటాను, నా దగ్గర పెట్టుకొని. ఎందుకంటే వాటి నుంచి కూడా వేవ్స్ వస్తాయి, రేడియేషన్ అవన్నీ కూడా మన ఆరాని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే ఇప్పుడు అంత మత్తులో ఉన్న ఈతన్కి ఆ ఫోన్ రింగ్ అవుతోంది, ఆ శబ్ద తరంగాలు వచ్చి ఈతన్ ఆరాని టచ్ అయినప్పుడు అప్పుడు మెలకువ వచ్చింది. అంత క్లియర్గా చెప్తున్నారు మనకి బాబా. ఇంకా నిదానంగా ఈతన్ శరీరంలోకి లోతుగా చొచ్చుకొని పోయాయి. ఆ శబ్ద తరంగాలు ఈతన్ ఆరాను తాకిన తరువాయి అతనికి ఇక నిద్రపోయే అవకాశమే లేదు. అంత మనకి డిస్టర్బ్ చేస్తే చాలా మందికి నిద్ర పట్టట్లేదు అంటారు. ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి మనం. నిత్యం ఆ ఫోన్లతో ఉంటున్నామా, దగ్గరే పెట్టుకుని పడుకుంటున్నామా, ఆ బ్లూ లైట్, ఆ ఫోన్ నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ ఇవన్నీ కూడా మన నిద్రని, మన పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే మెలటోనిన్ వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తాయి. ఈతను లేచి చుట్టూ చూశాడు. తర్వాత ఫోన్ వైపు చూశాడు. ఇంకా తనకు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఫోన్ ఆగకుండా మ్రోగుతూనే ఉన్నప్పుడు ఈతన్ సోఫా మీద నుండి ఒక చెయ్యి తన వీపు మీద పెట్టుకొని కిందకు డొల్లి పడ్డాడు. అంటే తన వెన్నుపూసలో ఒక రుగ్మత కారణంగా మంచం మీద నుండి లేవడం కొద్దిగా తనకి ఇబ్బందిగా ఉంటుందంట. తనకేదో బ్యాక్ ప్రాబ్లం ఉంది. అందుకే కొంచెం సపోర్ట్ ఇచ్చుకున్నట్టు ఇట్లా పెట్టుకొని ఆ సోఫా మీద నుంచి నిదానంగా కిందకి డొల్లాడు. ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. వీళ్ళ సంభాషణ అన్నమాట ఇక్కడ. ఏంటి ఈతన్, యా ఈతన్ మాట్లాడుతున్నాను అంటున్నాడు ఫోన్లో. అట్నుంచి, ఈతన్ ఎక్కడున్నావు నువ్వు? ఈతన్, ఇంట్లో. ఎందుకు? అటు నుండి, బెనగల్ వాళ్ళ తల్లికి సీరియస్గా ఉంది అని అక్కడి నుంచి ఎవరో అంటున్నారు. ఈతన్ అంటున్నాడు, కానీ ఆవిడ నిన్న చాలా మెరుగ్గానే ఉన్నారే. నిజమే, కానీ ఈరోజు పరిస్థితి ఏం బాగోలేదు. డాక్టర్లు ఆశలు వదులుకున్నారు. బెనగల్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తాను నిన్ను కలవడానికి గంట నుండి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి తనకు కాల్ చెయ్యి అంటున్నారు ఆ వ్యక్తి, ఆ ఫోన్లో ఎవరైతే మాట్లాడుతున్నారో. ఈతనేమో ఓకేరా అటు నుండి. అది సరే కానీ ఆ, ఈతన్, మనం మ్యాగజైన్ని ఆన్లైన్ ఈరోజు పెడుతున్నామా రేపా అంటున్నాడు. ఈతనేమో ఒరే వెర్రి మొహం, ఇంకా పని పూర్తవ్వలేదా? పూర్తవ్వలేదని చెప్పకో. ఒక్క గంటలో పని పూర్తి చేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు చాలా కోపంగా ఈతన్. అటు నుండి, ఓకే ఓకే, నువ్వు ఆఫీస్కి వచ్చి ఇక్కడ గందరగోళం చేసేలోపు నీ భయంకరమైన మ్యాగజైన్ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసేస్తానులే అంటున్నాడు ఆ వ్యక్తి. ఈతను ఒక చిరునవ్వు నవ్వి ఫోన్ పెట్టేశాడు. కానీ రుద్రాకి తెలుసు తన స్నేహితుడు ఇంకా అయోమయంలో ఉన్నాడు అని. స్పష్టంగా ఈ సూక్ష్మ శరీర యానం అంటే ఈ యాస్ట్రల్ ట్రావెల్ కానీ, ఇంకా ఈ ఆరా సర్జరీ, ఈ యాస్ట్రల్గా సూక్ష్మ శరీరంతో ఏదైతే సర్జరీ జరిగిందో అక్కడ, ఆ సర్జరీ కానీ ఈతన్ను శక్తి హరించినట్లుగా అనిపించింది, గందరగోళానికి గురి చేసింది. అది ఆ ఈతన్ యొక్క పరిస్థితి. ఏదో ఫోన్లో మాట్లాడాడు. అక్కడ బెనగల్ ఫ్యామిలీలో ఒక వ్యక్తికి ఏదో ప్రమాదకరంగా ఉంది. అంటే అతను ఇప్పుడు మనకి ముందు ముందు చెప్పబోతారేమో చూద్దాం.
ఆ వ్యక్తినే ఆల్రెడీ ఇతను హీల్ చేసేసాడేమో అని. అయితే ఇంకా తనకి ఈ హీలింగ్ ఎనర్జీస్ పంపించిన వాళ్ళకే చాలా శక్తిహీనంగా కొంచెం డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది కొంతసేపటి వరకు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. అదే చెప్తున్నా ఇతనికి ఆ మెంటల్ స్టేట్ ఏంటంటే ఏం జరిగింది? ఇదంతా కొంచెం గందరగోళంగా ఉన్నాడు లెగిసిన దగ్గర నుంచి. శక్తి ఏదో హరించినట్లు అట్లా కూడా అనిపిస్తోందనమాట. మరి ఇదంతా ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మనం వచ్చే గురువారం తెలుసుకుందాం. ఇంకా ఈతన్ స్టోరీ లోతుల్లోకి వెళ్ళి. బాబాతో ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది. 'ఫకీర్ 2' ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.